చనిపోయాడు రాబిన్. అలాగని మనం ఎంచుకున్న గురు రాంగ్ పర్సన్ కాదు. శత్రువు చాలా స్ట్రాంగ్ పర్సన్. 40 సంవత్సరాలుగా నేను కంటున్న కలను నాశనం చేయడానికి వాడు ప్రయత్నం మొదలెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగకూడదు. నే పెడితే తింటావా? గుడ్ గర్ల్. ఇదిగో అమ్మ ముద్ద. ఇది నీ ముద్ద. ఏంట్రా? Don't talk to me. Stop all this nonsense. ఏమైంది? అద్భుతంగా నటిస్తున్నారు. ఏమైందిరా? ఈ ముసుగులోనే ఒక ఫ్యామిలీని రాత్రికి రాత్రి చంపించారు కదా, చెప్పండి. నేను చెప్తానమ్మా. లక్ష్మి వద్దు. లేదు సార్, తనకి తెలియాలి. లేకపోతే అందరి దృష్టిలో మీరు చెడ్డవారవుతారు. నువ్వెవరు? ఆ సూర్య ఫ్యామిలీని చంపిన డ్రైవర్ భార్యనమ్మా. 2 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి భోజనం చేస్తుంటే అర్జెంటుగా రమ్మని మా ఆయనకి ఫోన్ వచ్చింది. వెళ్ళిన తన ముందు ఒక ఆఫర్ పెట్టారు, సూర్య ఫ్యామిలీని చంపాలని. ఆ రాత్రంతా దాని గురించి చాలా ఆలోచించాం. చంపితే వచ్చే డబ్బు గురించి కాదమ్మా, చంపకపోతే పోయే మా ప్రాణాల గురించి. దాంతో విధిలేక ఒప్పుకున్నాడమ్మా. కానీ ఒక విషయం తెలుసా అమ్మా, ఆ రోజు ఆ ఫ్యామిలీని చంపమని మమ్మల్ని పిలిపించారే, ఆ ఫోన్ కాల్ వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా? మీ నాన్నగారి దగ్గర నుంచి కాదమ్మా, మీ మావయ్య జయచంద్ర దగ్గర నుంచి. చాలా పెద్ద తప్పు చేశాడమ్మా తను. తన ఒక్కగానొక్క కూతుర్ని మన ఇంటి కోడలను చేస్తే తన కూతురుతో పాటు తను జీవితాంతం కష్టపడి సంపాదించిన వేలాది కోట్ల ఆస్తులు భద్రంగా ఉంటాయని మొదట్నుంచి భావించేవాడు. మీ అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను చనిపోయే వరకు లక్ష్మి భయంతో నాకీ విషయం చెప్పలేదు. ఆ తర్వాతే నాకు తెలిసింది. అప్పటికే అంతా అయిపోయింది. ఏదేమైనా ఒక ఘోరం జరిగిపోయింది. దాన్ని మనమే సరిదిద్దాలి. అందుకే సూర్యతో నీ పెళ్లి జరిపించి తనకి మనమే ఒక కుటుంబం అవుదాం. డాడీ, సూర్య నన్ను ప్రేమించట్లేదు. ఆ రోజు తన అవసరం కోసం ప్రపోజ్ చేశాడు, కానీ తను నిజంగా నన్ను ప్రేమించట్లేదు. నువ్వు ప్రేమిస్తున్నావు కదరా? నేను ఒప్పిస్తాను. వెళ్ళి సూర్య తీసుకురా.